మూసీ ప్రాజెక్టులో 9,50,000కు పైగా చేప పిల్లలను ఎమ్మెల్యే వేముల వీరేశం మత్స్యకారులతో కలిసి విడుదల చేశారు. మూసీ ప్రక్షాళనకు ప్రతిపక్ష పార్టీలు ఎందుకు అడ్డుపడుతున్నాయో సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళన చేయడం ద్వారా నల్గొండ జిల్లా ప్రజల బ్రతుకు మారుతుందన్నారు. ఎంతమంది ఆడుపడుచులు సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన చేస్తారని కూడా వేముల వీరేశం స్పష్టం చేశారు. పిలువలేదు, దానికి నిధుల కేటాయింపు జరగలేదు, ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే మూసీ ప్రక్షాళన అయితే ఈ మూసీ డ్యామ్ కింద సేద్యం చేసుకున్నటువంటి రైతులకు కానీ, ఈ మూసీలో చేపలు పట్టుకున్నటువంటి మా మత్స్యకారులకు కానీ మేలు జరుగుద్ది, మంచి జరుగుద్ది. ఈ మేలు జరగటం, మంచి జరగటం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఇష్టం లేక, నచ్చక, ఈ మంచి పేరు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రావటం వాళ్ళకి ఇష్టం లేక ఇలా అనేక రకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మా మూసీ రైతాంగం అందరి తరపున, మా మూసీ మత్స్యకారులందరి తరపున ఇలా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అయ్యా రాజకీయ పార్టీల నాయకులారా, మా జీవితాలు మారితే, మా జీవితాలలో మార్పు వస్తే, మాకు మంచి నీళ్ళు వస్తే, మాకు మేలు జరిగితే మీకు జరుగుతున్నటువంటి నష్టం ఏంటి, మీకు అవుతున్నటువంటి ఇబ్బంది ఏంది, మీకు అవుతున్న నొప్పి ఏందో అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా మూసీ పరివాహక ప్రాంత ప్రజల యొక్క జీవితాలు మారలేదు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మారుతాయి అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రజలపైన, ఈ ప్రాంత ప్రజలపైన ఎందుకు మీకు అంత కక్ష?